ఆర్టికల్ 5, 6, 7 డిఫరెన్స్ ఏంటి? మార్చ్ 1, 1947నే ఎందుకు యూజ్ చేశారు? జూలై 19, 1948నే ఆర్టికల్ 6కి ఎందుకు యూజ్ చేశారు? సిటిజన్షిప్ అనేది ఫండమెంటల్ రైటా లేక కాన్స్టిట్యూషనల్ రైటా? సిటిజన్షిప్ పైన పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుందా లేదా ప్రెసిడెంట్ చట్టాలు చేయగలుగుతారా లేకంటే సుప్రీంకోర్టు చట్టాలు చేయగలుగుతుందా? సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ ఏ దేశం నుంచి తీసుకున్నాము? మనది సింగిల్ సిటిజన్షిప్పా, డ్యూయల్ సిటిజన్షిప్పా? వీటన్నిటికీ ఆన్సర్స్ ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకుంటారు. ఈరోజు పౌరసత్వం ఆర్టికల్ 5 నుంచి 11 వరకు మొత్తం కంప్లీట్గా తెలుసుకుంటాం. ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే కనుక, ఎవరైతే జనవరి 26, 1950 టైంకి ఇండియాలో నివసిస్తూ ఉంటారో వాళ్ళు ఎయిదర్ ఇండియాలో పుట్టి ఉండాలి, లేదా వాళ్ళ అమ్మా నాన్నల్లో ఎవరో ఒకరు ఇండియాలో పుట్టి ఉండాలి, లేదా వాళ్ళు గత 5 సంవత్సరాలుగా అంటే జనవరి 26, 1950 నాటికి ముందు 5 సంవత్సరాల నుంచి మన దేశంలో నివసిస్తూ ఉంటారో వాళ్ళందరూ ఇండియన్ సిటిజన్స్ అని చెప్తుంది. ఆర్టికల్ 6 జూలై 19, 1948 అనే డేట్ని యూజ్ చేసింది. ఎందుకు ఈ డేట్ని యూజ్ చేసింది అంటే, మనకి స్వతంత్రం వచ్చిన తరువాత ప్రజలు ఇండియా నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఒక ట్రావెల్ చేసినట్లు వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే అప్పుడు వీసా సిస్టమ్ అనేది లేదు, ఒక పర్మిట్ సిస్టమ్ అనేది లేదు, పేపర్ వర్క్ అనేది లేదు. ఎవరైనా సరే జూలై 19, 1948 కంటే ముందు అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళందరూ సిటిజన్స్ లాగే ఉండిపోయేవాళ్ళు. కానీ జూలై 19, 1948లో ఏం జరిగిందంటే ఒక పర్మిట్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసినారు, బార్డర్ క్లోజ్ చేసేసినారు. 1948 జూలై 19 తర్వాత ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తున్నారో వాళ్ళు డెఫినెట్లీ పేపర్ వర్క్ చేయాలి, అంటే వీసా తీసుకోవాల్సిందే. సో అందుకు ఆర్టికల్ 6 ప్రకారము పాకిస్తాన్ నుంచి ఎవరైతే 1948 జూలై 19 కంటే ముందు వచ్చారో వాళ్ళందరూ ఆర్డినరీ రెసిడెంట్స్ అయిపోతారు, అంటే సాధారణంగా జీవించే వాళ్ళు. ఒకవేళ ఆ డేట్ తర్వాత వస్తే కనుక 6 నెలలు ఇండియాలో స్థిరపడి దాని తరువాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినటువంటి అధికారి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సిటిజన్గా. సో ఆర్టికల్ 6లో గుర్తుపెట్టుకోవాల్సింది జూలై 19, 1948 డేట్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు 6 నెలలు ఉండి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 7 యూటర్న్. మార్చ్ 1, 1947 అనే డేట్ యూజ్ చేశారు ఇక్కడ. ఎందుకు ఈ డేట్ యూజ్ చేశారు? ఫిబ్రవరి 20, 1947లో బ్రిటిష్ పిఎం క్లెమెంట్ అట్లీ ఏం చెప్పారంటే, 1948లో మేము మీ దేశాన్ని వదిలి వెళ్ళిపోతామని చెప్పారు. జనాలకి అర్థమైపోయింది, సో డెఫినెట్లీ పాకిస్తాన్ అనేది విడిపోతుంది, కాబట్టి ఎవరైతే పాకిస్తాన్లో ఉండాలనుకున్నారో వాళ్ళు ఇండియాని వదిలిపెట్టి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మీకు డౌట్ రావాలి, అప్పటికి బార్డర్ అనేది క్రియేట్ కాలేదు కదా, సో పాకిస్తాన్కి ఎలా వెళ్ళిపోయారు అని. బార్డర్ అనేది క్రియేట్ కాకపోయినా కూడా అప్పటికి ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్ ఉన్నాయి. అంటే సింధ్ కానీ, వెస్ట్ పంజాబ్ కానీ, ఈస్ట్ బెంగాల్ కానీ ఇలాంటివి ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఉత్తరప్రదేశ్ నుంచి కరాచీకి, లాహోర్కి వెళ్ళారంటే పాకిస్తాన్లో ఉండాలి అని అనుకునే థాట్తోనే వెళ్ళిపోతున్నారు. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చేసింది, ఎవరైతే మార్చ్ 1, 1947 తర్వాత ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళెవ్వరూ ఇండియా సిటిజన్స్ కాదు అని డిక్లేర్ చేసింది. ఒకవేళ పాకిస్తాన్కి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి ఇండియాలో వచ్చి సెటిల్ అవ్వాలి అంటే సేమ్, వాళ్ళు వచ్చిన తరువాత 6 నెలలు ఇండియాలో స్థిరపడాలి, దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఆర్టికల్ 6లో జూలై 19, 1948 అనే డేట్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 7లో మార్చ్ 1, 1947 అనే డేటు గుర్తుపెట్టుకోండి. రెండిట్లో కామన్గా ఏముంది, పాకిస్తాన్ నుంచి వచ్చినా లేదా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినా కూడా 6 నెలలు ఇండియాలో ఉండాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆర్టికల్ 8. ఆర్టికల్ 8 ఏంటి అంటే, రాజ్యాంగం కమెన్స్ అయ్యే టైంకి అంటే జనవరి 26, 1950 టైంకి విదేశాల్లో ఉంటారు, నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ఇండియన్ సిటిజన్సే కానీ విదేశాల్లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ కానీ లేదా హై కమిషనర్ దగ్గరికి కానీ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అవుతారు. ఓకేనా? ఇది ఆర్టికల్ 8. ఆర్టికల్ 8లో ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్. నెక్స్ట్ ఆర్టికల్ 9.
ఆర్టికల్ 9 ప్రకారము ఇండియాకి సింగిల్ సిటిజన్షిప్పే ఉంటుంది. వేరే సిటిజన్షిప్ తీసుకుంటే గనక మన సిటిజన్షిప్ అనేది ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. సో ఆర్టికల్ 9 ప్రకారం ఏంటి, ఇండియా సిటిజన్గానే ఉండాలి. వాలంటీర్గా వేరే దేశం సిటిజన్షిప్ తీసుకుంటే మన దేశ సిటిజన్షిప్ అనేది కోల్పోతారు. ఆర్టికల్ 10 ప్రకారం ఏంటి, 5, 6, 7, 8, 9 దేని కిందైనా సరే సిటిజన్షిప్ అయితే గనక పార్లమెంట్ చేసినటువంటి ప్రతి చట్టానికి అతను నిబద్ధుడై ఉండాలి. ఇది ఆర్టికల్ 10. ఆర్టికల్ 11 ప్రకారము సిటిజన్షిప్ పైన చేసే హక్కు పార్లమెంట్కి వచ్చింది కాబట్టి పార్లమెంట్ ఏం చేసింది, సిటిజన్షిప్ యాక్ట్ 1955 అంటే పౌరసత్వ చట్టం తీసుకొని వచ్చింది 1955లో. దీని ద్వారా 5 రకాలుగా సిటిజన్షిప్ పొందొచ్చు, 3 రకాలుగా సిటిజన్షిప్ కోల్పోతారు. 5 రకాలు ఏంటండి, ఒక చిన్న ట్రిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. బ్రాండ్ అనే పదం ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. బి అంటే బర్త్, ఆర్ అంటే రిజిస్ట్రేషన్, ఏ అంటే అక్విజిషన్, ఎన్ అంటే న్యాచురలైజేషన్, డి అంటే డిసెంట్. బర్త్. సో బై బర్త్ అంటే 2004 తర్వాత పుట్టిన వాళ్ళల్లో 2 పేరెంట్స్ సిటిజన్స్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. ఒకవేళ ఒక్కరు మాత్రమే ఇండియన్ సిటిజన్ అయితే మరొకరు ఇల్లీగల్ మైగ్రెంట్ కాకోకుంటే చాలు. ఇల్లీగల్ మైగ్రెంట్ అంటే ఏంటి, ఇల్లీగల్ మైగ్రెంట్ అంటే సరైన డాక్యుమెంట్స్ లేకోకుండా వేరే దేశపు సిటిజన్ మన ఇండియాలోకి వచ్చి ఉండడము, వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్ అంటారు. నెక్స్ట్ ఆర్ అంటే రిజిస్ట్రేషన్. నాన్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాని వాళ్ళందరూ కూడా 7 సంవత్సరాలు ఇండియాలో నివసించి అప్లై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ద్వారా సిటిజన్షిప్ తీసుకోవడానికి. ఆర్ అయిపోయింది. నెక్స్ట్ అక్విజిషన్ అంటే మన దేశము ఏదన్నా భూభాగాన్ని మన దేశంలో కలుపుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాండిచ్చేరిని మన భూభాగంలో కలుపుకుంది, సిక్కింని మన భూభాగంలో కలుపుకుంది. ఆ టైంలో పార్లమెంటు ఆటోమేటిక్గా ఆ భూభాగంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి సిటిజన్షిప్ అనేది ఇచ్చేస్తుంది చట్టం ద్వారా. ఇది అక్విజిషన్. నెక్స్ట్ ఎన్ న్యాచురలైజేషన్ అంటే 12 సంవత్సరాలు, మొత్తం 12 సంవత్సరాలు ఇండియాలో నివసించాలి. ఆ 12 సంవత్సరాల్లో కూడా 1 సంవత్సరం అప్లై చేసుకునేకి ముందు 1 సంవత్సరం మొత్తం ఇండియాలోనే ఉండాలి. అంతకుముందు 11 సంవత్సరాలు, 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు నివసించవచ్చు. అంటే ఫర్ టోటల్ 14 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు. 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు ఇండియాలో ఉన్నారు, మిగిలిన 3 ఏళ్ళు బయట ఉన్నారు. ఈ 14 సంవత్సరాల్లో 11 ఏళ్ళు ఉన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ కంప్లీట్గా ఇండియాలోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. అప్పటికి 12 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళకి ఈ 8th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏదో ఒక లాంగ్వేజ్ పైన పట్టు ఉండాలి. న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్షిప్ తీసుకోవాలి అంటే కనుక 12 ఏళ్ళు నివసించాలి, 8th షెడ్యూల్లో ఉన్న ఏదో ఒక లాంగ్వేజ్ పైన పట్టు ఉండాలి. డిసెంట్ బార్న్ అవుట్ సైడ్ ఇండియా, వాళ్ళ తల్లిదండ్రులు ఇండియన్ సిటిజన్స్ అయి ఉంటారు కానీ వాళ్ళు మాత్రం వేరే కంట్రీలో పుట్టింటారు. వాళ్ళు పుట్టిన 1 ఇయర్ లోపల రిజిస్ట్రేషన్ చేయించాలి, అప్పుడు డిసెంట్ ద్వారా సిటిజన్షిప్ అనేది పొందుతారు. ఇక్కడికి ఎలా సిటిజన్షిప్ వస్తుందో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎలా సిటిజన్షిప్ పోతుంది, దీనికి ఒక చిన్న ట్రిక్. టీఆర్డి అనేది గుర్తుపెట్టుకోండి. టీ అంటే టర్మినేషన్, ఆర్ అంటే రెనౌన్సియేషన్, డి అంటే డిప్రివేషన్. టర్మినేషన్ మన దేశం పాస్పోర్ట్ కాకోకుండా వేరే దేశం యొక్క పాస్పోర్ట్ తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా సిటిజన్షిప్ అనేది రద్దయిపోతుంది. నెక్స్ట్ రెనౌన్సియేషన్, వాలంటీర్గా ఫుల్ ఏజ్ వచ్చి ఉండాలి, మెచ్యూర్ అయ్యి 18 ఇయర్స్ దాటి వాలంటీర్గా సిటిజన్షిప్ వద్దు అనుకుని వదిలేస్తే కనుక సిటిజన్షిప్ పోతుంది. అతనికి ఉన్నటువంటి మైనర్ పిల్లల సిటిజన్షిప్ కూడా పోతుంది. ఒకవేళ ఆ పిల్లలు కనుక సిటిజన్షిప్ కావాలి అనుకుంటే 18 ఇయర్స్ తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు సిటిజన్షిప్ కోసం. ఇది రెనౌన్సియేషన్. నెక్స్ట్ డిప్రివేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంటే ఓన్గా తీసేస్తుంది. ఎటువంటి టైమ్స్లో, మనకు యుద్ధం జరుగుతున్న టైంలో మన ఎనిమీ కంట్రీస్తో వ్యాపారం చేస్తే కనుక, లేదా సిటిజన్షిప్ అనేది ఫ్రాడ్గా తీసుకునింటే కనుక, మన రాజ్యాంగానికి లాయల్టీగా లేకపోతే కనుక, సిటిజన్షిప్ తీసుకున్న 5 సంవత్సరాల లోపల 2 సంవత్సరాలు
కారాగార శిక్ష అనుభవించితే గనక వాళ్ళ సిటిజన్షిప్ని సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేస్తుంది. సో ఇప్పుడు టర్మినేషన్ చూశారు. టర్మినేషన్ అంటే కనుక వేరే వాళ్ళ పాస్పోర్ట్ తీసుకుంటే కనుక మన పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది, మన సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకటి. రెనౌన్సియేషన్, నాకు వద్దు అని వదులుకుంటే సిటిజన్షిప్ క్యాన్సిల్ అవుతుంది. డిప్రివేషన్, ఫ్రాడ్గా సిటిజన్షిప్ తీసుకున్న, వార్ టైంలో ఈ ఆపోజిట్ దేశంతో వ్యాపారం చేసిన, సిటిజన్షిప్ తీసుకున్న 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డా కూడా సిటిజన్షిప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేస్తుంది. సిటిజన్షిప్ యాక్ట్ 1955 కింద ఎన్ని రకాలుగా మనం సిటిజన్షిప్ పొందొచ్చు, ఎన్ని రకాలుగా సిటిజన్షిప్ కోల్పోతారు అనేది చూసినారు. ఆర్టికల్ 5 అంటే ఏంటి? ఇండియాలో నివసించడం ద్వారా పొందేది సిటిజన్షిప్. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుంచి రావడం వల్ల సిటిజన్షిప్ పొందేది. ఆర్టికల్ 7 యూటర్న్, పాకిస్తాన్కు వెళ్ళి తిరిగి రావడం గురించి. ఆర్టికల్ 8 ఎన్ఆర్ఐ గురించి. ఆర్టికల్ 9 డ్యూయల్ సిటిజన్షిప్ లేదు, సింగిల్ సిటిజన్షిప్. ఆర్టికల్ 10 ఈ 5 నుంచి 9 వరకు ఏ విధంగా సిటిజన్షిప్ పొందినా కూడా వాళ్ళు పార్లమెంట్ చేసే చట్టాలకు నిబద్ధులై ఉండాలి. ఆర్టికల్ 11 సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారము ఎన్ని రకాలుగా సిటిజన్షిప్ పొందొచ్చు, ఎన్ని రకాలుగా సిటిజన్షిప్ కోల్పోతారు అనేది తెలుసుకున్నాం. ఈ కంప్లీట్ వీడియోకి సంబంధించి మైండ్ మ్యాప్స్ టెలిగ్రామ్లో పెట్టాను. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి.